వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది బూడిద గుమ్మడికాయతో హల్వా. ఈ హల్వా తయారు చేయడం కూడా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ హల్వా తయారు చేయడానికి ముందుగా ఒక బూడిద గుమ్మడికాయని తీసుకుని దాన్ని కడుక్కుని ముక్కల కింద బద్దలు కొట్టుకుని దాన్ని పైన తొక్కని లోపల బొరుగుని తీసేసి మళ్ళీ ఒకసారి కడుక్కుని తురుముకుని దాంతో శుభ్రంగా తురుముకుని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా మీరు గుడ్డలో వేసుకుని కానీ ఒక స్టైనర్లో కానీ వేసుకుని పిండేసుకుని వాటర్ని కూడా పక్కకు పెట్టుకోవాలి. మనం ఈ బూడిద గుమ్మడికాయ తురుము ఎంత వస్తే దాన్ని బట్టి చూసుకుని పంచదార కూడా వేసుకోవాలి. ఒక కప్పు బూడిద గుమ్మడికాయ తురుము అయితే ఒక కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి 4 టేబుల్ స్పూన్స్ దాకా పట్టింది నాకు. మనం ఈ ముందుగా తయారు చేసుకున్న ఈ బూడిద గుమ్మడికాయ పిండేసిన వాటర్ని కూడా ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా యాలక్కాయ పొడి పడుతుంది. డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు. నేను జీడిపప్పులు 3-4 టేబుల్ స్పూన్స్ దాకా వేస్తున్నాను. ఒక నిమ్మకాయ చెక్క. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకోవడానికి ఒక మూకుని కానీ దాకని కానీ తీసుకుని అందులో నెయ్యి వేసి ఈ జీడిపప్పుల్ని వేసి కలర్ మారేదాకా వేపించి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం అదే మూకుట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బూడిద గుమ్మడికాయ తురుమును వేసుకుని ఇది పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేదాకా ఒక 5 మినిట్స్ దాకా వేపించుకోవాలి. దగ్గరుండి వేపించుకోండి. వదిలేస్తే కనుక ఇది అంటుకుంటుంది. ఈ విధంగా వేపించుకున్న తర్వాత కొంచెం కలర్ మారుతుంది. మారిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న పక్కకి తీసుకున్న వాటర్ని కూడా అందులో పోసుకోవాలి. ఇది కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇందులో తెల్లగా ఏమన్నా కనుక మీరు తురిమేటప్పుడు వస్తే ఈ బూడిద గుమ్మడికాయ మీకు ఇష్టమైతే ఉంచేసుకోవచ్చు, లేకపోతే తీసి పక్కకు వేసేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం ముందుగా పక్కకు పెట్టుకున్న పంచదారని కూడా వేసుకోవాలి. మనకు ఒక కప్పు బూడిద గుమ్మడికాయ తురుము అయితే ఒక కప్పు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార ప్లేస్లో మీరు బెల్లమైనా లేకపోతే పటిక బెల్లం పొడి అయినా సరే వేసుకోవచ్చు. ఒక కప్పు బురుక్కి తురుముకి ఒక కప్పు బెల్లమైనా పంచదార అయినా పటిక బెల్లం పొడి అయినా సరే వేసుకోండి. మీకు లెక్క కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు తీపి అనేది. ఇప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇందులో యాలక్కాయ పొడి వేసిన వీడియో ఒకటి మిస్ అయింది. ఆ యాలక్కాయ పొడి కూడా వేసేసుకోవాలి. వేసేసి ఈ విధంగా దగ్గరికి వచ్చేదాకా ఉడికనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోండి. హై ఫ్లేమ్ మీద పెడితే కనుక ఇది అడుగంటి కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా మారుతుంది. అందుకే దగ్గరుండి చేసుకోండి. మీకు నిమ్మరసం అనేది లాస్ట్లో కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత పోసుకోవాలి. అలా నిమ్మరసం మనం పోయటం వల్ల ఇది పంచదార పాకం కాబట్టి ఇది మన క్రిస్టల్స్ కింద అవ్వకుండా తినటానికి జ్యూసీగా బాగుంటుంది. ఇప్పుడు నిమ్మరసాన్ని పోసేసి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా మీకు ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా ఇందులోకి బాగానే ఉంటాయి. ఇవి కూడా మీకు తింటే ఇంకా ఇష్టంగా తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న బూడిద గుమ్మడికాయ హల్వా అనేది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది హెల్త్కి. మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే 3-4 డేస్ దాకా బయట కూడా నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. మీరు బాగా దగ్గరికంట రానిచ్చేస్తే కనుక పంచదార అనేది కొంచెం గట్టిగా కట్టేసినట్టు అవుతుంది. ఈ విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవడం. బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్